వాళ్ళు బొక్కలు వచ్చినాయి అంటే అది నిర్మాణం చేసిన అనాలి. అదే మొక్క రావాలంటే బొక్క రావాలి, బొక్క వచ్చిందంటే ఆ నిర్మాణం చేసిన అనాలి. అయితే అలా వదిలేస్తే పాడైపోయి వచ్చేస్తాయి కదా. అంటే కింద రావడం వేరు, పైన గోడలో వచ్చినాయి అంటే పగులు వచ్చినట్టు. పగులు వచ్చిందంటే ఎట్ట వచ్చినట్టు అప్పుడు ప్రాక్టికల్ గా అది పక్కన పెడితే అమరావతి అన్నటువంటి నిర్మాణానికి సంబంధించి మాత్రం నాకు తెలిసి వేగంగానే జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేస్తే కన్స్ట్రక్షన్ ఆటోమేటిక్ గా నడిచిపోతుంది. రైతుల విషయంలో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు బాబు గారు రావాలి అనేది. ఇప్పుడు ఈ అమరావతి రాజధాని నిర్మాణం ఆల్రెడీ మొదలైపోతుంది కదా, వాళ్ళు అనుకున్న లెక్క, వాళ్ళు అనుకున్న రియల్ ఎస్టేట్ చాలా మంది అప్పట్లో అన్నారు 4 కోట్లది 40 కోట్లని, ఆ అంచనాలు రీచ్ అయిపోయినట్టు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పటికే ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. నేను విన్నది లాము ఆ ప్రాంతాలు కూడా 2-3 కోట్ల రూపాయలు బలుకుతుంది. ఇప్పుడు ఇదివరకు 1-1.5 ఉన్నటువంటిది. అదే సందర్భంలో ఇప్పుడు ఆ ఏరియా అంతా కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డుకి ఓకే చేశారు నిన్న గడ్కరీతో కలిసిన. కాబట్టి దాని వల్ల ఇప్పుడు మీకు తెనాలి, నందిగామ ఇవన్నీ కూడా పెరుగుతాయి రేట్లు. అటు గోలపూడి, నందిగామ ఆ రూట్ అంతా కూడా పెరుగుతుంది. అంటే సరౌండింగ్ రింగ్ రోడ్ ఎంత ఉంటే అంతా పెరుగుతుంది ఆటోమేటిక్. అది మంచిదే, మంచి పరిణామం. కానీ మరొక హైదరాబాద్, సికింద్రాబాద్ లేదంటే మరొక విశాఖ లాగా ఎప్పట్లో చూడగలుగుతా నిజంగా 5 ఏళ్లలో అవుతుందా? ఆరంభం అవుతుంది. ఆరంభం అయ్యాక అది కొనసాగదు. ఇప్పుడు హైటెక్ సిటీ స్టార్ట్ చేసినప్పుడు ఏముంది, ఆ ఒక్క